శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారికి, దీపారాధన చేయడానికి సహకరించిన వారికి అత్యంత పుణ్యం ప్రాప్తిస్తుందని కార్తీక పురాణంలో విపులంగా చెప్పబడిందండి. అందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అంటూ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఒక కథ చెప్పడం మొదలు పెడతారు. ఒకసారి మతంగ మహర్షి శిష్యులు కార్తీక మాసం కావడంతో నెయ్యితో దీపాలు వెలిగించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. అయితే కొంచెం ఎత్తుగా ఉన్న పీఠం పైన దీపాలు వెలిగిస్తే కాంతి చాలా దూరం వెళుతుంది. అప్పుడు ఆ దీపాల దర్శనం చేసుకున్న వారికి పాపాలు నశిస్తాయని భావిస్తారు. దీపాలు ఎత్తులో పెట్టడానికి ఏం చేయడమా అని బాగా ఆలోచన చేస్తారు. ఒక కొయ్య దొంగ వంటివి అయితే బాగుంటుందని భావించి దానికోసము వెతుకులాట మొదలు పెడతారు. అలా గాలిస్తున్న వారికి ఒక స్తంభము దొరుకుతుంది. తాము అనుకున్నంత ఎత్తులో ఉంది. నేలపై కుదురుగా నిలుస్తుంది. అందువలన దానిపై దీపాలు వెలిగించాలని నిర్ణయించుకుంటారు. ఆ స్తంభము తీసుకుని వచ్చి శుభ్రం చేసి ఆ రాత్రికి దానిపై కార్తీక దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాలు నమస్కరించుకుని ఆ తర్వాత పురాణ కాలక్షేపములో పడిపోతారు, నిమగ్నం అవుతారు. పురాణ కాలక్షేపంలో దీపాలు చాలాసేపు వెలిగిన తర్వాత ఆ స్తంభం ఒక్కసారిగా పెద్దగా శబ్దం చేస్తూ పేలిపోతుంది. రెండుగా చీలిన ఆ స్తంభంలో నుంచి ఒక దివ్య పురుషుడు బయటకు వస్తాడు. ఆ శబ్దానికి పరిగెత్తి వచ్చిన మహర్షి శిష్యులు ఆ దివ్య పురుషుడిని ఆశ్చర్యంగా చూస్తారు. అక్కడ ఎక్కడి నుంచి వచ్చాడో తెలియని అయోమయ స్థితిలోకి లోనవుతారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారో అని వాళ్ళకి అర్థం కాదు. నీవెవరివి, ఎక్కడి నుండి వచ్చావు, నీ కథ ఏమిటి అని అడుగుతారు. అప్పుడు మతంగ మహర్షి శిష్యులు అప్పుడు ఆ దివ్య పురుషుడు తన గురించి వారికి చెప్పడం మొదలు పెడతాడు. క్రితం జన్మలో నేను ఒక బ్రాహ్మణుణ్ణి, కానీ అలా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. ఆచార వ్యవహారాల పట్ల శ్రద్ధ, భగవంతుని పట్ల భక్తి, శాస్త్రాల పట్ల నమ్మకము లేనివాడిని. ఎప్పుడు కూడా నేను పురాణ పఠనము చేయలేదు. పురాణ శ్రవణము అనేది అసలే ఎరుగను. నిజం చెప్పాలంటే అసలు ఆ ధ్యాసే ఉండేది కాదు నాకు. తీర్థయాత్రలకి ఎప్పుడూ వెళ్ళలేదు. ఏ క్షేత్రాలు సందర్శించలేదు. పాపపుణ్యాల గురించి ఆలోచన అనేదే లేదు. అపారమైన సంపద, అందువలన వచ్చిన రాజ్యాధికారంతో, అహంకారంతో, గర్వం పెంచుకుంటూ వెళ్ళి చాలా మూర్ఖంగా ప్రవర్తించేవాడిని. అంతులేని అహంభావం వలన ఎవరిని కూడా నేను గౌరవించేవాడిని కూడా కాదు. ఆశ్రయం కోరిన వారిని, ఆకలితో వచ్చిన వారిని అవమానించేవాడిని. నా సుఖాలను గురించి తప్ప ఎదుటివారి కష్టాల గురించి ఎప్పుడు పట్టించుకునేవాడిని కాదు. నా సంపదను చూసి నేనే గర్వంతో విర్రవీగిపోయేవాడిని. ఇతరుల్ని చాలా చులకనగా చూసేవాడిని. రాజుగా ఉన్నాననే గర్వంతో ఎంతటి గొప్పవారినైనా క్రిందనే కూర్చోబెట్టేవాడిని. విద్యావంతులను, వివేకవంతులను చులకనగా చూసేవాడిని. నాకు ఎదురు చెప్పేవారు లేరు, నన్ను ప్రశ్నించేవారు అసలే లేరు అనే ఉద్దేశంతో అవినీతికి, అధర్మానికి పాల్పడుతూ ఉండేవాడిని అని ఆ దివ్య పురుషుడు చెబుతాడు. అలా నేను అజ్ఞానంతో, అహంభావంతో ఎన్నో పాపాలు చేశాను. ఫలితంగా పాప ఫలితంగా నేను చనిపోయిన తరువాత నరకలోకంలో ఎన్నో శిక్షలు అనుభవించాను. ఆ తర్వాత కుక్కగా, కాకిగా, తొండగా, చెట్టుగా అనేక జన్మలు ఎత్తాను. అదంతా కూడా నాకు ఇప్పుడు గుర్తుకు వస్తోంది. కానీ ఎందుకు పనికిరాని నన్ను ఒక స్తంభంగా జన్మించి నేను ఇప్పుడు ఎలా మోక్షాన్ని పొందాను, ముందు జన్మలు నాకు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి అనేది మాత్రం అర్థం కావడం లేదు అని అతను జరిగిందంతా చెప్తాడు.
అందువలన జరిగిన సంఘటనకి కారణం ఏమిటని మహర్షిని సెలవేయమని శిష్యులు కోరుతారు. ఆ మతంగి మహర్షి శిష్యులు ఆ దివ్య పురుషుడు చెప్పిందంతా విని ఆలోచించి ఆయనతో ఇలా అంటారు, కార్తీక మాసము, మాసాల్లో కార్తీక మాసము చాలా పుణ్యవంతమైన మాసము. శివకేశవులకి ఇద్దరికి చాలా ప్రీతికరమైంది. మహాపుణ్య విశేషాలతో కూడిన మాసము. ఈ మాసంలో దీపం వెలిగించడం వల్లనే కాదు, అందుకు సహకరించిన వారికి కూడా పుణ్యం లభిస్తుంది. ఈ రోజున కార్తీక పౌర్ణమి, అందువలన అందరము కలిసి ఆవు నెయ్యితో దీపాలు వెలిగించాలని అనుకున్నాము. ఆ వెలిగించిన దీపాలు మరింతమంది ఎక్కువ మంది చూసి వారు కూడా ఇలా దీపాలు వెలిగించడానికి పాత్రులు అవుతారని, ఈ విషయం అందరికీ తెలియచేయాలని, అందుకని ఒక పెద్ద ఎత్తు మీద దీపాలు పెడితే అందరికీ కనిపిస్తుందని మేము ఏమిటా అని ఆలోచించి ఒక దుక్కలా ఉన్న నిన్ను తీసుకువచ్చి, కర్ర దుంగను తీసుకువచ్చి దాని మీద మేము ఉదయంతో దీపాలు వెలిగించాము. స్తంభ రూపంలో పడి ఉన్న నిన్ను తీసుకొచ్చి దీపస్తంభంగా ఉపయోగించినాము. అనువుగా ఉన్న ఆ స్తంభం పైన దీపాలు వెలిగించాము. కార్తీక దీపాలు వెలిగించడానికి ఆధారమై నీవు నిలిచావు కనుక నీ పాపాలు నశించి నీకు ఈ జన్మ నుంచి విముక్తి కలిగింది అని వారు చెబుతారు. ఆ మాటలకు ఆ దివ్య పురుషుడు ఎంతగానో సంతోషించాడు. తన ప్రమేయం లేకుండానే తనకి లభించిన ఈ భాగ్యానికి చాలా ఆనందించాడు. కార్తీక దామోదరుని దయ వలన ఆయనకి స్తంభము జన్మ నుంచి విముక్తి కలగడం వల్ల వాళ్ళతో కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. ఈ కథ ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే, జీవుడు దేని వల్ల బుద్ధుడవుతాడు, జీవుడు దేని వల్ల విముక్తి లభిస్తుంది చేసిన పాపాల నుంచి, ఎటువంటి పుణ్యకార్యాలు చేయడం వల్ల ఎటువంటి జన్మ ప్రాప్తిస్తుంది అని చాలా వివరంగా తెలపడమైనది. ఆ దివ్య పురుషుడు సంతోషంతో తాను ఇన్నాళ్ళు చేసిన తప్పుల్ని మన్నించమని, తనకి చాలా భక్తిగా నిరంతరము దైవనామస్మరణ చేస్తూ తన జీవితాన్ని దైవానికి అంకితం చేస్తానని ఆ శిష్యులకు చెప్పి వాళ్ళకి కృతజ్ఞత చెప్పి ఆయన వెళ్ళిపోతారన్నమాట. ఇదండి కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత. ఇది కార్తీక పురాణంలోని 16వ అధ్యాయంలోని కథ. ఇక 17వ అధ్యాయంలోకి వెళ్దాము. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.